ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందు మీరు ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి. క్యాంపస్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మీరు తర్వాత అప్సెట్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు వచ్చి చూస్తారు కదా కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ముందుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు క్యాంపస్ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, క్యాంపస్ మొత్తం చాలా అట్రాక్టివ్గా చాలా అయితే బాగుంది. క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా చాలా అయితే బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్ రూమ్ అయితే అలాట్ చేశారు. వెళ్ళాము. మనకు ముందు కావాల్సింది ఏంటంటే మనం ఉండే ప్లేస్ బాగుండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి, అలా ఉండాలి. సో ఇక్కడ ట్రిపుల్ ఐటీలో వచ్చేస్తే మనకి హాస్టల్స్ అనే 10 years బ్యాక్ కట్టారు కాబట్టి అంత బాగాలేవు హాస్టల్స్. ఇంకా హైజీన్ అయితే బాగానే అయితే మెయింటైన్ చేస్తున్నారు, కాకపోతే హాస్టల్సే కొంచెం బాగాలేవు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, పర్లేదు. బట్ ఒక్కో మెస్లో ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఫుడ్ విషయంలో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ విషయానికి వచ్చేస్తే ఇడ్లీ అయితే వీక్లో 2 times పెడతారు. బోండా, వడ, చపాతీ, పులిహోర, ఉప్మా, ఉత్తప్పం ఇలా డిఫరెంట్ వెరైటీస్ పెడతా ఉంటారు డైలీ. ఇంకా సండే చికెన్ పెడతారు, నాన్ వెజ్. వెన్స్డే నైట్ వెజ్ పెడతారు, డైలీ ఒక బనానా ఇస్తారు. స్వీట్ డైలీ పెడతారు. ఫెస్టివల్స్ అప్పుడు డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు. ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే మనకి బయట 10th class లాగా, బయట ఇంటర్ కాలేజెస్ లాగా స్పూన్ ఫీడింగ్ అయితే చేయరు. మన సొంతగా మనం చదువుకోవటమే. ఎవరు చదవమని అయితే చెప్పరు. సార్స్ కూడా ఈరోజు హోంవర్క్ ఇస్తే రేపు చేశారా చేయలేదా అని కూడా అడగరు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కేరింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అడుగుతారనమాట, హోంవర్క్ చేశారా చేయలేదా. మన కేర్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే కేర్ తీసుకుంటారు, ఆ తర్వాత నుంచి అయితే అంతగా పట్టించుకోరు అనమాట. మన ఇష్టం, చదివితే చదువుకోవటం లేకపోతే లేదు. ఎవరు కేర్ తీసుకోరు అనమాట. మీరు చదువుతున్నారా చదవట్లేదా, మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కేర్ తీసుకోరు అనమాట. మొత్తం మనమే మన ల్యాప్టాప్లో సొంతగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ట్రిపుల్ ఐటీ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.